హాయ్, పశ్చిమ బెంగాల్లో గెలుపెవరిది? మమతా కంచుకోటలను ఈసారి బీజేపీ బద్దలు కొడుతుందా? దీదీని అధికారానికి దూరం చేయాలంటే కమలనాథుల దగ్గరున్న అస్త్రాలేంటి? బెంగాల్లో అధికారాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా మమతా బెనర్జీ స్ట్రాంగ్గా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వీటిలో అతి ముఖ్యమైనది ప్రెసిడెన్సీ డివిజన్. ఇక్కడ కమలం వికసిస్తే బెంగాల్ వ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ మట్టి కరిచినట్లే. ఇంతకీ ప్రెసిడెన్సీ డివిజన్లో రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంది? పశ్చిమ బెంగాల్లోని ప్రెసిడెన్సీ డివిజన్ దశాబ్దాలుగా ఎంతోమంది ముఖ్యమంత్రులకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. కోల్కతా నార్త్, కోల్కతా సౌత్, హౌరా, నదియా, నార్త్ 24 పరగణాలు, సౌత్ 24 పరగణాలు, ఈ 6 కీలక ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. మొత్తం 111 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ డివిజన్ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్కు అతిపెద్ద కంచుకోటగా మారింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ ఏకంగా 96 సీట్లు కైవసం చేసుకోగా బీజేపీ కేవలం 14 స్థానాలకు పరిమితమైంది. మిగిలిన ఒక్క స్థానాన్ని లెఫ్ట్ కూటమిలోని ఐఎస్ఎఫ్ గెలుచుకుంది. జ్యోతి బసు మొదలుకొని మమతా బెనర్జీ వరకు ఏకంగా 5 ముఖ్యమంత్రులు ఈ డివిజన్ నుంచే ప్రాతినిధ్యం వహించడం బెంగాల్ రాజకీయాల్లో దీని ప్రాముఖ్యతను తెలుపుతోంది. ఉత్తర బెంగాల్లో బలమైన శక్తిగా ఎదిగిన బీజేపీ దక్షిణ బెంగాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోతోంది. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో కమలం ఈ ప్రాంతంలో తన ఓటు బ్యాంకును కొంతమేర పెంచుకోగలిగింది. ఈ 111 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2024 లోక్సభ ఎన్నికల సరళిని పరిశీలిస్తే బీజేపీ 21 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించగా టీఎంసీ 90 స్థానాల్లో లీడ్ సాధించింది. ముఖ్యంగా నదియా, నార్త్ 24 పరగణాల జిల్లాల్లో మతువా సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ బాగా పుంజుకుంది. నదియాలోని 17 సెగ్మెంట్లలో 11 చోట్ల, అలాగే నార్త్ 24 పరగణాల్లో 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో కమలం ఆధిక్యం చూపించింది. ప్రెసిడెన్సీ డివిజన్లోని కొన్ని జిల్లాల్లో బీజేపీ సంస్థాగతంగా ఇంకా బలపడాల్సి ఉందని ఆ పార్టీ సీనియర్ నేతలే అంగీకరిస్తున్నారు. సౌత్ 24 పరగణాలు, హౌరా, కోల్కతా సౌత్ జిల్లాల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఆధిక్యం సాధించలేకపోయింది. మైనారిటీ ఓటర్లు అత్యధికంగా ఉండడం ఇక్కడ టీఎంసీకి అతిపెద్ద బలం. దీంతో ఆ పార్టీ ఈ 111 స్థానాలపై ఎంతో ధీమాగా ఉంది. ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరిస్తే ఈసారి తాము సగం సీట్లు గెలుస్తామని బీజేపీ నేతలు చెబుతుండగా స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ వల్ల ఆయా ప్రాంతాల్లోని ఓటర్లు తిరిగి తమ వైపే వస్తారని టీఎంసీ ధీమాతో ఉంది. 15 ఏళ్లుగా మమతా బెనర్జీ పాలనను చూస్తున్న బెంగాల్ ప్రజలు, ముఖ్యంగా ప్రెసిడెన్సీ డివిజన్ ఓటర్లు ఈసారి మనసు మార్చుకుంటే మాత్రం బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటుంది. అంతేకాదు, ప్రెసిడెన్సీలో గెలిస్తే అధికార పగ్గాలు చేపట్టినట్లే. చూడాలి మరి ప్రెసిడెన్సీ డివిజన్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో.